కూడా ఉడికిందో లేదో చూసేద్దాం. చూడండి ఉడికిపోయింది, దగ్గరకైతే వచ్చేసింది. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అయితే దించేద్దాం. కీమా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా సండే స్పెషల్ అయితే అనను, ఎందుకంటే సండే మటన్ లేనిది అయితే ముద్ద అయితే దిగది ఎవరికైనా. మాకైతే దిగది, ఎవరికైనా అంటే నేను చెప్పాను. కానీ మాకైతే మా ఇంట్లో అయితే సండే ముక్క లేనిది బుక్క దిగదు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్? మన ఛానల్లో మన బ్లాగ్లో ఈరోజు సండే రెసిపీస్ ఏందో మీకు చూపించబోతున్నా. చూడండి ఇక్కడైతే ఉట్టిగా ఆనియన్స్ వేయించి కీమా వేసేసిన. కీమా వాటర్ మొత్తం ఇంకిన దాకా అయితే నేనైతే ఏమి వేయలేదు. ఇక్కడైతే మటన్ వేసిన అన్నట్టు. నాకు కీమా తినాలనిపించింది ఇవాళ. వారం రోజుల సందే అయితే ఏం తినలేదు. అందు గురించి మా పిల్లల గురించి మా హస్బెండ్ గురించి అయితే మటన్ తెచ్చుకున్నారు వాళ్ళు. మటన్లో కూడా నేను ఏం వేయలేదు అన్నట్టు. ఇక్కడ కీమా ఉడుకుతుంది, అక్కడ మటన్ ఉడుకుతుంది. ఇక్కడ అయితే చూడండి కీమాలోకి మటన్లోకి అయితే చపాతీలు చేసిన అన్నట్టు. చపాతీలు చేసినప్పల్లా చూడండి దగ్గర ఒక 20-30 చపాతీలు ఉన్నాయి. చూడండి ఈ డిష్ మొత్తం అయితే నిండిపోయింది. చపాతీలు అయితే చేసిన. ఇప్పుడు మనం రెసిపీలో కీమాలో ఏమేమి మసాలాలు అయితే వేస్తానో మీకు చూపిస్తా. చూడండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం స్పూన్ పసుపు. మటన్లో కూడా పసుపు వేసి మంచిగా కలుపుకుందాం. ఫ్రెండ్ కీమా అయితే ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాం కదా, ఇందులో కూడా వాటర్ అయితే ఇంకిపోయినాయి. మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము పసుపు వేసుకున్నాం కదా, ఇందులో కూడా వాటర్ అయితే ఇంకిపోయినాయి. మటన్లో అయితే ఇప్పుడు మనము ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. నేనైతే ఇలాగే వండుతా ఫ్రెండ్. మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్. కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత నేను కీమాలో అయితే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నిన్న వీడియో పోస్ట్ చేసినాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా మనం రెసిపీలో. ఇలా కీమాలో మటన్లో ఎంత సూపర్ స్మెల్ వస్తుందంటే స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. మన వీడియో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన వీడియో అయితే మీరు చూసి అలా పట్టుకొని పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిగా టేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇంకా స్మెల్ కూడా రెసిపీలో చాలా బాగా వస్తాయి అన్నట్టు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇందులో కీమాలో అయితే కారం వేసుకుందాం, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియాల పొడి. నేనైతే ఇందులో కీమాలో టమాటాలు వేస్తలేను, ఎందుకంటే సుక్క చేస్తున్నా అన్నట్టు. కలుపుకుందాం. ధనియాల పౌడర్, మనకు రుచికి సరిపడంత కారం వేసుకొని సాల్ట్ వేసుకుందాం. కీమాలో అయితే సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడంత. కలుపుకుందాం. చెంచా అయితే వేడైంది బాగా. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేద్దాం. ఒక 5 నిమిషాలు కీమా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మటన్ చూద్దాం. టమాటా వేసినాం కదా, టమాటా వాటర్ కూడా మటన్లో ఇంకిపోయినాయి. టమాటా వేయంగానే మనము సాల్ట్ వేయద్దు. టమాటా వేసినాం కదా, ఈ టమాటా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ కారం మసాలాల మీద మనం వేస్తే మసాలాలు వేసుకుందాం. సాల్ట్ వేసినామా,
రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. రెండు స్పూన్లు ధనియాల పౌడర్ అయితే ఇంట్లో అయిపోయిందని నేను ఇప్పుడే ప్యాకెట్ తెప్పించిన అన్నట్టు. మీరు పుడిగేలు వాడతారా అని అనద్దు, నేనైతే తెప్పించిన అర్జెంట్లా అన్నట్టు. కలుపుకుందాం. ఇప్పుడు మనకు ఎంత సూప్ అవసరం ఉంటే అంత వాటర్ వేసుకుందాం. చికెన్లో టమాటా అయిన అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువ చీరి వేసుకుందాం. వేసుకొని కలుపుకున్న తర్వాత నేనైతే పైనుంచి వేసుకున్న పచ్చిమిరపకాయలు మటన్లో ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత సూప్ అవసరం ఉంటే అంత వాటర్ వేసుకోవాలి. నేనైతే వేసుకున్నా ఇలాగా. మా ఆయనకు సూప్ అంటే బాగా ఇష్టం. మటన్లో అయితే సూప్ చేద్దాం. షేర్వా అంటారు కొంతమంది, సూప్ అంటారు కొంతమంది, షేర్వా అంటారు. ఇలా వాటర్ వేసుకుందాం. మనకి ఎంత అవసరం ఉంటే అంత వాటర్ వేసుకొని మూత పెట్టేద్దాం. కీమా చూద్దాం. చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇందులో కూడా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా ఇందులో కూడా వేసుకుందాం. కీమాలో నేనైతే ఫస్ట్ వేయలేదు, ఇప్పుడు దించే ముందు అయితే వేస్తున్నా. ఒక 5 మినిట్స్ ఏమో మూత పెట్టేద్దాం. కీమా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. మటన్ చూద్దాం, ఉడుకుతున్నది. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటా. ఇంకొక 5 మినిట్స్ ఏమో మూత పెట్టేద్దాం. మటన్ కూడా ఉడికిందో లేదో చూసేద్దాం. చూడండి ఉడికిపోయింది, దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అయితే దించేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా కలుపుకొని ఇటు కీమా అయిపోయింది. చపాతీలు, మటన్ రెసిపీ సూప్ తోటి సహా. ఓకే ఫ్రెండ్, ఇప్పటి వరకు చూసిన మన రెసిపీస్ అయితే మీకైతే షేర్ చేసిన. మన వీడియో మీకు నచ్చితే సండే రెసిపీస్, ఈరోజు సండే బ్లాగ్లో అయితే మీకైతే మా ఇంట్లో అయితే రెసిపీస్ అయితే చూపించిన. మీకు కూడా మీరు ఏం వండుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా రెసిపీస్ని సండే బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్? మన కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.